तो कितना बात बोलेंगे। హాయ్! వెల్కమ్ టు ముచ్చట్లు మొదలెడదామా. ఈరోజైతే మన వైజాగ్‌లో అండర్ వాటర్ టన్నెల్ పెట్టారు కదా! అక్కడికే మీ అందరిని తీసుకొనొచ్చాను చూపిద్దామని. ఇక్కడ టికెట్ అయితే పర్ పర్సన్‌కి 150 రూపీస్ పడింది. ఇప్పుడైతే మనం లోపలికొచ్చేసాము. లోపలికి రాగానే మనకి చాలా రకాల ఫిషెస్ అయితే కనపడుతున్నాయి. చాలా వరకు నేమ్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి నాకు కూడా ఫిషెస్ నేమ్స్ తెలీదు. ఈ ఫిష్‌నయితే నాకు చూడగానే కోడిపుంజులా కనపడింది. అందుకే నేను కోడిపుంజు ఫిష్ అని నేనే పేరిచ్చేసాను. మీకే పేరు నచ్చితే మీరు ఆ పేరు పెట్టేసుకోండి. ఈ పక్కనే కొన్ని ఫిషెస్ ఉన్నాయి చూసారా ఇవి? మాకంటే ముందు వెళ్ళిన వాళ్ళని చూసి దాక్కున్నాయి. మరి ఏమైందో తెలీదు. నేను వెళ్ళగానే సీరియస్‌గా నా వైపు చూసి ఏదో తిడుతుందో మరి మాట్లాడుతుందో తెలీదు గానీ, వింతగా చూస్తుంది. వార్నింగ్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది నన్ను వీడియో తీయొద్దు అని. ఈ ఫిషెస్ అయితే సైలెంట్‌గా వాటి పనేదో అవి చూసుకుంటుంటే, మన దివ్య వెళ్లి వాళ్ళని జడిపిచ్చేస్తుంది. పాపం కదా! ఇప్పుడైతే మనం అండర్ వాటర్ అక్వేరియం లోపలికి వెళ్ళిపోతున్నాము. అందరూ నాతో పాటు వచ్చేయండి. ఇక్కడ చూసారా చాలా రకాల చేపలైతే ఉన్నాయి. అందులో నాకొక ఆరెంజ్ కలర్ ఫిష్ కనిపిచ్చింది. నాకు ఈ ఫిష్‌ని చూడగానే మన చిన్నప్పుడు ఫిష్‌దొక మూవీ ఉండేది కదా! 'నీమో' అని చెప్పి. ఆ 'నీమో' నాకు గుర్తొచ్చింది. ఇక్కడ పాపం ఈ 2 ఫిష్‌లు ఆడుకుంటుంటే వచ్చిన వాళ్ళందరూ ఆ ఫిషెస్‌ని డిస్టర్బ్ చేస్తున్నారు. మేము కూడా వీడియో కోసం డిస్టర్బ్ చేసామనుకోండి. పాపం ఎంత తిట్టుకున్నాయో. ఈ ఫిషెస్ అన్నీ ఎలా చూస్తున్నాయంటే, "అరే! ఎవర్రా మీరంతా" అన్నట్టు చూస్తున్నాయి. మా ఫీలింగ్ ఏంటి అంటే, వాటిని మేము చూడడానికొచ్చామా, అవి మనల్ని చూస్తున్నాయా అని అనిపిచ్చింది. ఇవి చూసారా ఎంత పెద్ద పెద్ద చేపలున్నాయో. ఇక్కడే టార్టాయిస్ కూడా ఉంది. ఇది బయటకొచ్చేద్దామా, ఎలా తప్పించుకోవాలని ప్లేస్ అయితే వెతికేసుకుంటుంది. పాపం వాటికి కూడా మనందరిని చూస్తే భయమేస్తది గదా! యాక్చువల్‌గా ఇది 150 కదా ఎంట్రన్స్ టికెట్. వర్తా అంటే నాకైతే వర్త్ అనిపించలేదు. జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. ఎందుకంటే పెద్దగా మనం అక్కడ ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే ఏమీ లేదు. వాళ్ళు ఏదైనా యాక్టివిటీ లోపల మనకి ఒక యాక్టివిటీ అయినా ఫ్రీగా ఇచ్చుంటే కొంచెం వర్త్ అనిపిస్తది. బట్ నాకైతే అంత అనిపించలేదు. ఇక్కడైతే ఫిషెస్ పడుకొనున్నట్టు నాకనిపిచ్చింది. కానీ అవి చనిపోయాయి అంటున్నారు మా ఫ్రెండ్స్. మరి అవి పడుకున్నాయో, చనిపోయాయో నాకు తెలీదు. ఇందాక బయట నుంచి చూసాం కదా! ఈ చిన్ని చిన్ని ఫిషెస్ నాకు చాలా నచ్చాయి అని. వీటి దగ్గరికే లోపల నుంచి చూస్తున్నామట. ఇంకా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది. ఇది ఉషా, ఇది దివ్య, ఇది మధు. ఇదిగో మధు, ఇది ఇంకెవరో నాకు తెలీదు. ఇక్కడ స్టార్ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఈ అండర్ వాటర్ టన్నెల్ లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు కదా! కాకపోతే నేనప్పుడు ఇండియాలో లేను. లక్కీగా ఈసారి నేను ఇండియాలో ఉన్నప్పుడే వచ్చింది. యాక్చువల్‌గా మొన్నటి నుంచి వద్దాం అనుకుంటున్నాను గానీ, వీకెండ్‌లో వస్తే అంత మనం ఫ్రీగా వీడియో తీయలేం కదా! జనాలెక్కువుంటారు అని చెప్పి మేము వీక్ డేస్‌లో వచ్చాము. కానీ వీక్ డేస్‌లో కూడా పర్వాలేదు. అది మేము ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో వెళ్ళినా కూడాన కొంచెం జనం ఎక్కువగానే ఉన్నారు. ఇంకా ఈవినింగ్ అయ్యే టైంకి ఇంకా ఎక్కువ పెరిగిపోయారు. ఇక్కడైతే స్నేక్ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇదైతే సేమ్ స్నేక్ లానే ఉంది. జలపాతం. ఈ ఫిషెస్‌కి ఏమైందో తెలీదు. అన్నీ ఒక పక్కకే వచ్చేసాయి. మేబీ ఫుడ్ ఏసినట్టున్నారు. ఈ అక్వేరియంతో ఇంకా లాస్ట్ ఫిషెస్ అయిపోయాయి. బయట మొత్తం మినీ జూ పెట్టారు. ఈ ఇయరే మినీ జూ పెట్టారు. లాస్ట్ ఇయర్ పెట్టలేదంట. స్టార్టింగే కోడుల్ని పెట్టారుమాట. కోడులైతే హ్యాపీగా తినేస్తున్నాయి. ఈ కోడ్లు ఎదురుగానే పాములబ్బాయి ఉన్నాడు. అడగకుండా ప్రసాదం చేతిలో ఎట్టినట్టు వచ్చినోళ్ళందరికీ చేతిలో పెట్టేస్తున్నాడు. మేమిద్దరం పారిపోయాము నేను, దివ్య చూడగానే. మన మధు మాత్రం డేరింగ్ అండ్ డాషింగ్ కదా! ఎక్కించుకున్నాడు. బాబోయ్! నాకది చూస్తేనే భయమేసింది. చాలా మంది చిన్న పిల్లలు కూడా ఎక్కించుకుంటున్నారు. అదేం చేయట్లేదు. అది కూడా చిన్న స్నేకే కదా! ఇదిగో ఇక్కడైతే ముళ్ళపందులున్నాయి. ఫస్ట్ టైమ్ ముళ్ళపందులు చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా కమెంట్ పెట్టాలి. మన ఫ్రెండ్స్ అందరిని ముళ్ళపంది అని ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటాం కదా! ఇక్కడ ఈ 2 కూడా పాములేమాట. వైట్ స్నేక్ ఒకటి, ఇదొక స్నేక్. ఇంకా ఇక్కడి నుంచి మకావోస్, బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక మకావో ఉంది. దానికి ఫుడ్ పెడతాను అని చెప్పి చున్నీ పెట్టానని నా మీద కోపమొచ్చి నాతోని అరుస్తుంది. సారీ, క్షమించు. లేవేమన్నా తినడానికి. నెక్స్ట్ టైం ఓకే. గట్టిగా అరిచేసింది ఒకేసారి.
ఇవి చూసారా ఎంత బా పడుకున్నాయో. ప్రపంచంతో మాకేం పని లేదు. మీ పనేదో మీరు చూసుకోండి. మా పని చూసుకుంటాము అని. ఈ ఎదురుగానే మనకి గిన్నెకోడులు అంటారు కదా! అవే ఉన్నాయి. యాక్చువల్‌గా వీటి పేరు గినియా బర్డ్స్. మనం గిన్నెకోడులు అంటాము. ఇవి చైనా బర్డ్స్ అంట. రెడ్ కలర్‌లో భలే ఉన్నాయి కదా! ఇవి కూడా ఇంచుమించు చూడ్డానికి కొంచెం నాకు కోడుల్లానే అనిపిచ్చాయి. ఇప్పుడైతే నా ఫేవరెట్ మ్యాంగో బర్డ్స్ దగ్గరికి వెళ్తున్నాను. ఆ తమ్ముడి దగ్గర సీడ్స్ ఉంటాయన్నమాట. అబ్బాయి ఇక్కడ అబ్బాయే ఇందాక పాముని పట్టుకున్నాడు కదా! ఈ అబ్బాయే. వాళ్ళ దగ్గర సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ మన చేతిలో వేసుకుంటే మన దగ్గరకొస్తాయి. స్టార్టింగ్ రాలేదని మా ఫ్రెండ్స్ బయట నుంచి నవ్వుతున్నారు. నీ దగ్గరికి రావట్లేదు అని. ఇంతట్లోని ఒకటి మనల్ని ట్రస్ట్ చేసి వచ్చిందన్నమాట. ఇంకా ఒక్కటి రాగానే అన్నీ వచ్చేసాయి. చూడండి ఎన్నొచ్చాయో. मेरे को बोलो मैं इधर ही है ना। యాక్చువల్‌గా ఈ లోపలికి అందరికీ పంపించట్లేదు. నేను వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ వాళ్ళు లోపడున్నారు. సరే నేను కూడా వాళ్ళెళ్ళిపోయాక వీడియోస్ తీసుకుందాం కదా అని వెయిట్ చేసినప్పటికి కరెక్ట్‌గా నేను లోపలికెళ్ళినప్పటికి ఈ అబ్బాయి తలుపేసుకొని వెళ్ళిపోయాడు. ఇదేంటి ఇలా వెళ్ళిపోయారని పక్కనున్న సెక్యూరిటీ వాళ్ళని అడిగితే, లేదు లేదు అలా అందరిని పంపించము అని చెప్పేసి అన్నారు. చాలా వరకు దివ్యాన, మధు అందరిని రిక్వెస్ట్ చేశారు గానీ వాళ్ళు ఓపెన్ చేయలేదు. ఇంకిలా అవ్వదని మధు బయటికెళ్ళి ఈ అబ్బాయిని తీసుకొనొచ్చారు. ఈ అబ్బాయి మన కోసమే 1 మినిట్ ఓపెన్ చేశాడు. మధుకైతే ఈ వీడియో కోసం థాంక్స్ చెప్పాలి మనం. ఇక్కడ మనకి బడ్జీస్ కూడా ఉన్నాయి. అదే లవ్ బర్డ్స్ అంటారు కదా! ఇంట్లో పెంచుకుంటారు. మా ఇంట్లో గూడా ఉన్నాయి 4 బడ్జీస్. చాలా అల్లరివి. అలా అరుస్తూనే ఉంటాయి. కుయ్ 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 అనుకోని. ఈ పక్కనే మనకి స్వాన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అసలైనవున్నాయి. ఆస్ట్రిచ్‌లు పాపం 2 ఉన్నాయి. యాక్చువల్‌గా వాటికి స్పేస్ సరిపోవట్లేదు. జనాలందరిని చూసి అటు ఇటు తిరుగుతున్నాయి. ఈ వీడియోలో కొంచెం పెద్దదిగా అనిపించింది కానీ చాలా చిన్నది. వీటికి చాలా పెద్ద ప్లేస్ ఇచ్చుంటే ఇంకా ఆడుకుంటాయేమో. పాపం అందరిని చూసి కంగారు పడిపోయి అటు ఇటు తిరిగేస్తున్నాయి. మేము ఫోన్ లోపలికి పెట్టామని వచ్చాయమాట. అండ్ ఇక్కడ చూసారా బుజ్జి బుజ్జి కుందేలు పిల్లలు కూడా ఉన్నాయి. హ్యాపీగా ఆడుకొని అటు ఇటు తిరిగేస్తూ తింటున్నాయి. ఇక్కడ మార్మోసెట్స్ కూడా ఉన్నాయి. చాలా క్యూట్‌గా ఉంది. ఇది కూడా మంకీస్‌లో ఒక జాతి. నాకైతే చాలా నచ్చింది. పాపం ఒక్కదే ఉంది కదా! అందరిని చూసి జడిసిపోతుంది. వదిలితే తుర్రుమని పారిపోదామని. दिव्या ఇంకా బయటకి రాగానే మనకి చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇంకా అమ్మాయిలందరిని అట్రాక్ట్ చేయడానికి స్టార్టింగ్‌లోనే మనకి ఇయర్ రింగ్స్, స్లిప్పర్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవి అవి ఒకటా రెండా అన్నీ పెట్టేశారు. అలసిపోయి వచ్చిన వాళ్ళు కోకో కోలా, థమ్స్ అప్‌లు ఎలాగో తాగుతారని ఇక్కడ కూల్ డ్రింక్. ఈ పక్కనే మనకి గేమ్స్ కూడా పెట్టారు. నేను ఎలాగో గెలవను కదా అని చెప్పేసి ఇంక డబ్బులు వేస్ట్ ఎందుకని ఆడలేదు. ఇంకా రోలర్ కోస్టర్‌లు అన్నీ ఉన్నాయి. నైట్ అయితే ఇంకా బావుంటుంది. ఇప్పుడైతే మేము ఇంకా వెళ్ళిపోతున్నాము. వెళ్తూ బీచ్ రోడ్‌లోని మాకిలా సెట్ కనపడింది. షూటింగ్ అయితే జరుగుతుంది. రాజ్ తరుణ్ గారు ఉన్నారు కదా! ఉయ్యాల జంపాల హీరో ఆయనదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్‌తో వస్తా.